హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలామంది జాతకాలను బాగా నమ్ముతారు. జాతకం మన పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకుని రాస్తారు. ఆ జాతకం ప్రకారం మన వ్యక్తిత్వం, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతూ ఉంటారు. ఇక పెళ్లి విషయంలో చాలామంది అబ్బాయి అమ్మాయి జాతకాలు చూడకుండా పెళ్ళిళ్ళు చేయరు. అయితే కొంతమంది జాతకాలు చూసుకోకుండానే లేదా కలవకుండానే పెళ్లి చేసేస్తూ ఉంటారు. మరి అలా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఆ జంట విడిపోతుందా? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడంటే పిల్లలు ఏ రోజు ఏ సమయంలో పుట్టారు అనే విషయం అందరూ నోట్ చేసుకుంటున్నారు. దీనిని బట్టి జాతకం ఈజీగా రాయిస్తున్నారు. కానీ పూర్వం అలా ఉండేది కాదు. అందరికీ జాతకాలు రాయించే అలవాటు ఉండేది కాదు. దీనివల్ల జాతకాలు సరిపోయాయా లేదా అనే సందేహం ఉండేది. మరి అటువంటి సమయంలో పెళ్ళిళ్ళు చేసుకొని వారి మధ్య ఏదైనా తేడాలు వచ్చినా జాతకం కలవకపోవడం వల్లే ఇలా జరిగింది అనేవాళ్ళు. అయితే ఇప్పుడు అందరి దగ్గర జాతకాలు అందుబాటులో ఉండడం వల్ల జాతకాలు వెంటనే చూయించుకుంటున్నారు. పురాతన కాలంలో జాతకాలు లేకపోయినా వివాహాలు చేసుకునేవారు సుఖంగా జీవించేవారు. కానీ నేటి కాలంలో మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు జాతక పరిశీలన అవసరమని భావిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భార్య లేదా భర్త అనుకోని విధంగా విడిపోయే పరిస్థితి ఎదురైనా, లేదంటే ఎవరైనా అకాల మరణానికి గురయ్యే పరిస్థితి ఉన్నా అటువంటి ప్రమాదాలను నివారించడానికి జాతకాన్ని పరిశీలించడం మంచిదని జ్యోతిష్య పండితులు సైతం చెబుతున్నారు. అలాగే ఏదైనా గ్రహదోషాలు ఉన్నా వాటికి పరిష్కారాలు చేయించుకోవచ్చు. జాతకం చూడకుండా పెళ్లి చేసుకోవాలంటే మీ జాతకంలోకి వచ్చే వ్యక్తి గురించి ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇద్దరి కుటుంబాల వాతావరణం, వారి ఆలోచన సరళి, జీవన విధానం సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. లేకపోతే వైవాహిక జీవితం సాఫల్యవంతంగా కొనసాగడం కష్టమవుతుంది. సమస్యలు, కష్టాలు ఎదురవుతాయి. జ్ఞానం, ఆలోచన విధానం, ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకునే తీరులో ఇద్దరి మధ్య తేడాలు లేకుండా చూసుకోవాలి. ఇద్దరి అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లికి సిద్ధమవ్వాలి. అలాగే భావోద్వేగాలను ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయి. విన్నారుగా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.